దుల్కర్ సల్మాన్ దగ్గర 70 కార్స్ ఉన్నాయని చెప్పి మనందరికీ తెలుసు. అండ్ ఆయన ఓల్డెన్ డేస్ కార్స్ నుంచి అండ్ న్యూ ఏజ్ కార్స్ వరకు ప్రతి సూపర్ కారు, ప్రతి స్పెషల్ కారు, స్పెషల్ ఎడిషన్ కారు ఆయన కలెక్ట్ చేస్తూ ఉంటాడు. సో అందులో నుంచి ఒక కారే నిస్సాన్ పెట్రోల్. అదే కారు నేను ఇవాళ ఆర్సీ రేంజ్ లో తీసుకొచ్చాను. అండ్ డీక్యూ ఎంత పెట్టుకున్నాడో తెలియదు కానీ నేను మాత్రం దీనికి 30,000 స్పెండ్ చేశాను. అండ్ 30,000 కి ఇది వర్తో కాదో చూద్దాం పదండి. ఇది నిస్సాన్ పెట్రోల్ అంటే ఆఫ్ రోడ్ కార్ కాబట్టి నేను దీన్ని డైరెక్ట్ ఫారెస్ట్ లోకి తీసుకొచ్చా. నేను ఆల్రెడీ 1 కిలోమీటర్ ఆడుకుంటూ వచ్చాను, ట్రై చేసుకుంటూ వచ్చాను. సో ఫుల్ ఫన్ వచ్చింది. అండ్ ఇది ఎక్కడ ఒక్కసారి కూడా ఆగలేదు. గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఐ షో యూ ఫుల్ రివ్యూ ఆఫ్ దిస్ నిస్సాన్ పెట్రోల్. ఇట్స్ వర్త్ ఆర్ నాట్, 30K ఎందుకు స్పెండ్ చేసి అండ్ ఏమేమి అప్గ్రేడ్ చేయాలి, ఎందుకు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకైతే ఒక టాయ్ కాదు, ఇది ప్రాపర్ మిషన్. కొండల్లో, మట్టిలో, రాళ్లలో, వాటర్లో ఎక్కడైనా ఇది ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోగలదు. ఫస్ట్ దీని స్కేల్ విషయానికి వస్తే ఇది 1:10 స్కేల్ అండ్ డీటెయిలింగ్ ఆన్ పాయింట్ ఉంటుంది. రూఫ్ ర్యాక్ కానీ, సైడ్ మిర్రర్స్ కానీ, అండ్ దీని హెడ్ లైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చూడటానికి అలా ఉంది కానీ లిటరల్లీ దాని ఎదురు మనం కళ్ళు పెడితే నిప్పులు వచ్చేస్తున్నాయి. అండ్ క్లాసిక్ పెట్రోల్ బాడీ లైన్స్ ఇచ్చారు. అండ్ దీని టైర్స్ అయితే ప్రాపర్ ఆఫ్ రోడ్ థ్రెడ్ ప్యాటర్న్తో వచ్చాయి. చూసుకోవచ్చు, రగ్గుడు ఉన్నాయి మొత్తం. నేను వాటిని దీని పెయింట్ చేంజ్ చేద్దామని చూస్తున్నా. ఫస్ట్ నాకు ఇది కొంచెం పెయింట్ నచ్చలేదు, అంటే ఈ కలర్ నచ్చలేదు. డార్క్ బ్లూ ఉంది అండ్ ఇట్స్ వెరీ డార్క్. దీన్ని నేను మోస్ట్లీ లక్కీ భాస్కర్ కలర్లోకి మారుస్తాను. అదే డీక్యూ మన నిస్సాన్ పెట్రోల్ లక్కీ భాస్కర్లో వాడాడు. అదే రెడ్ కలర్ అండ్ ఈ రిమ్స్ వైట్ కలర్ తెచ్చాడు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీల్స్ మార్చే అవసరం లేదు. బట్ ఇఫ్ నాకు ఆ లక్కీ భాస్కర్ కలర్ కావాలంటే ఖచ్చితంగా ఆ వైట్ రిమ్స్ కి మారుస్తాను నేను. దిస్ ఇస్ నాట్ షూర్, కానీ దీంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటంటే ఈ కలర్ చేంజ్ చేస్తాను. ఈ రూఫ్ ర్యాక్ లో కొన్ని థింగ్స్ పెడతాను. అదే పెట్రోల్ క్యాన్ కానీ, ఆఫ్ రోడింగ్ బంపర్ కానీ. అండ్ దీనికి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది తీసుకెళ్లి ఇటు సైడ్ వేసి ఇక్కడ ఒక వీల్ పెడదామని చూస్తున్నాను. సో విచ్ లుక్స్ ఎగ్జాక్ట్లీ నిస్సాన్ పెట్రోల్, ఒరిజినల్ నిస్సాన్ పెట్రోల్. ఇంకా డీటెయిలింగ్ ఏం తగ్గిపోదు, అది ఒక్కటి పెడితే. అండ్ దీనికి ఇక్కడ ఒక స్నార్కెల్ పెట్టాలి, అదే గొట్టం బయటకు వస్తుంది కదా, అది పెడదాం అనుకుంటున్నాను జస్ట్ ఫర్ ఫన్. అండ్ దీని సస్పెన్షన్ కూడా చాలా సాఫ్ట్ ఉంది, ఇంక ఏ క్రాల్కైనా వెళ్ళొచ్చు. దీని సస్పెన్షన్ ఆయిల్ ఫీల్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. దీంట్లో మనం ప్రతి 2 months ఒకసారి, 3 months ఒకసారి నువ్వు యూజ్ చేసినా చేయకపోయినా ఈ స్ప్రింగ్స్, ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో మొత్తం రిమూవ్ చేసి ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ నీ మెయింటెనెన్స్, నీ క్రాలింగ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇది చూడొచ్చు, యాక్సిల్స్ కూడా మొత్తం హార్డ్ పార్ట్ ఇచ్చాడు. ఈ 30,000 ప్రైస్ రేంజ్లో సూపర్ అసలు ఇది. అండ్ 4 లింక్స్ అనమాట. ఈ లింక్స్ మొత్తం మెటల్ చూసుకోవచ్చు, ఈ లింక్స్ అన్నీ ఇక్కడ. అండ్ దీని చాసెస్ విషయానికి వస్తే ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ది బేస్ పార్ట్, ఇది మోస్ట్లీ ఈ మెటల్ ఇవేమో మెటల్ రాడ్స్, సైడ్న ఇవేమో ఈ గార్డ్ అంతా ప్లాస్టిక్ ఇచ్చారు. సో దీనివల్ల ఏమైందంటే కొంచెం వెయిట్ తగ్గింది బండిలో. దీనికి ఉన్న పవర్ ఏమో చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది, బట్ వెయిట్ ఏమో కొంచెం తక్కువ ఉంది. సో దీనికి నేను వెయిట్స్ ఆర్డర్ పెట్టాను. వెయిట్స్ ఎక్కడ వేస్తామంటే మనం ఎగ్జాక్ట్గా ఇదిగోండి. సో ఇవి ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ నా థంబ్ ఫింగర్ దగ్గర 4 గాన్లకి వేస్తాం. సో దట్ మన సస్పెన్షన్ ఇంకా సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్రాలింగ్ అనేది ఈజీ అయిపోతుంది, మనకి ఎంత అబ్స్టాక్ల్ అయినా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. రోడింగ్ కార్ అంటే డెఫినెట్గా అది వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. సో ఇది వాటర్ ప్రూఫ్. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్లేస్ లేదు, బట్ డెఫినెట్గా మీకు చూపిస్తాను. ఐదర్ రీల్స్లో అయినా షార్ట్స్లో అయినా నీకు పోస్ట్ చేస్తాను. ఇది వాటర్ ప్రూఫా కాదా అని చెప్పేసి డెఫినెట్గా మీకు పోస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఏం లేదు. క్రాలింగ్లో కూడా మొత్తం పాత అంతా చెట్టు వేర్లతోనే ఉంది. సో వాటి మీద వెళ్తున్నాను. అండ్ ఈ బంపర్ మొత్తం ఇది ప్లాస్టిక్. దీన్ని మోస్ట్లీ నేను ఐరన్ కి మారుస్తాను. ఇఫ్ నాట్ లేదంటే ఇక్కడ వించ్ ఒకటి వేస్తాను. ఇది ఆఫ్ రోడ్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని క్లైమ్స్ చేయలేదనమాట, వెరీ హార్డ్ లో ఉన్న. అండ్ ఇఫ్ పాసిబుల్ ఈ ఇయర్ లో కనుక ఈ కి కాంపిటీషన్ జరిగితే, ఆఫ్ రోడ్ కాంపిటీషన్ జరిగితే డెఫినెట్ గా దీన్ని నేను తీసుకోబోతాను. సో దానికి వించ్ అవసరం అవుతుంది. అలాంటి కొన్ని వాళ్ళ దగ్గర అబ్స్టాకిల్స్ అనేవి భయంకరంగా ఉంటాయి అనమాట, క్రియేట్ చేస్తారు కాబట్టి. సో వాటి కోసం వించ్ ఒకటి కావాలి. వించ్ పెడతాను. ఇట్ వుడ్ రఫ్లీ కాస్ట్ అరౌండ్ 4-5,000. ఇట్స్ ఓకే, బట్ కార్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అండ్ దీని బ్యాక్ విషయానికి వస్తే దీని బ్యాక్ బంపర్ కూడా అంతే, ఇది ప్లాస్టిక్ ఇచ్చారు. సో దీన్ని నేను మెటల్కి డెఫినెట్గా మార్చాలి, ఎందుకంటే దీనికి నేను వెనక ట్రైలర్ యాడ్ చేస్తాను. అదే ట్రక్ ఉదయం యాడ్ చేసి ఆ ట్రక్లో వేరే కార్ తీసుకుపోయేలా ప్లాన్ చేస్తాం అనమాట. ఫన్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళేటప్పుడు. రీసెంట్గా సందీప్ నడింపల్లి హైలైక్స్లో కార్వాన్ వేసుకొని ఇండియా మొత్తం ట్రిప్ వెళ్ళాడు. సో వెనక కార్వాన్ అటాచ్ చేస్తున్నావు కదా, అట్లీస్ట్ అలాంటి కార్వాన్ అయినా ప్లాన్ చేస్తాను. ఇక్కడ వీల్ అవుట్ వేసి ఇక్కడ కార్వాన్ చేస్తే నా కార్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. బిల్డ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది, హాబీ గ్రేడ్ సూనర్ లేటర్ డెఫినెట్గా ఇండియాలో హాబీ గ్రేడ్ బూస్ట్ అవుతుంది. ఆర్సీ కార్స్ అనేవి బూస్ట్ అవుతాయి. సో ఎవ్రీబడి వాంట్ టు గెట్ వన్. సో ఒకవేళ మీరు హాబీ గ్రేడ్ ప్రాపర్ హాబీ గ్రేడ్ తీసుకుందాం అంటే గైస్, మీరు 10,000 పెట్టి కారు కొన్నాము, 2,000లో కారు కొందాం అనుకుంటున్నారు, బట్ అవి లాస్ట్ లాంగర్ ఉండవు. సో నేనేం చెప్తా అంటే ఒక 30,000 పెట్టినా కానీ ఒక కారు తెచ్చుకోండి, అది టిల్ డెత్ ఉంటుంది. మీరు సూనర్ లేటర్ అది 1-2 years తర్వాత మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. అండ్ దాన్ని ఎలా రిపేర్ చేయాలి అన్నీ ఉంటాయి మీకు. అసలు ప్రతి పార్ట్ దొరుకుతుంది హాబీ గ్రేడ్ అంటే, అర్థమైందా? ప్రతి పార్ట్ ఇది మీరు తరతరాలు పంపించాలన్నా పంపించవచ్చు. ట్రస్ట్ మీ, ఇట్ కెన్ పాసిబుల్.
అర్థమవుతుందా? మీరు వీల్స్ అప్గ్రేడ్ చేస్తారు, ఈ గ్యాప్లో అది అప్గ్రేడ్ అంటారు, ఇది అప్గ్రేడ్ అంటారు, చేసుకుంటానే ఉంటారు. సో కార్ అనేది ఎక్కడికి వెళ్ళదు. సో తెచ్చుకునేది ఏదో ప్రాపర్ హాబీ గ్రేడ్ కార్ తెచ్చుకోండి, సాటిస్ఫైడ్ అంతే. గైస్ ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీనికి ఇంతకుముందు నా కార్స్ అన్ని ఇక్కడ క్లిప్స్ ఉండేవి, క్రాటానిక్ కానీ ఎంజేఎక్స్ కానీ అన్నిటికీ ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం తీయాలి. సో కారు డీటెయిలింగ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట, చండాలంగా ఉంటుంది. దీనికి మాత్రం కింద ఇచ్చాడు. సో నేను ఇక్కడ కింద చిన్న బోల్ట్ ఉంటుంది అండ్ ఇంటీరియర్ డీటెయిలింగ్ కూడా పిన్ టు పిన్ ఇచ్చాడు. గైస్ ఇప్పుడు మనం కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుంటే, ప్రోస్ వచ్చేసరికి డెఫినెట్గా ఇది వాల్యూ ఫర్ మనీ. నా డ్రీమ్ కార్స్ నేను ఏవైతే కొనాలనుకున్నా వాటితో పోల్చుకుంటే డెఫినెట్గా ఇది వాల్యూ ఫర్ మనీ. రెండోది వచ్చేసి సూపర్ సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ఇది స్ట్రాంగ్ ఆఫ్ రోడ్ బిల్డ్. ఇంకొకటి చెప్పుకోవచ్చు, స్ట్రాంగ్ ఆఫ్ రోడ్ బిల్డ్. దీని కాన్స్ వచ్చేసరికి అదొకటే, బ్రష్డ్ మోటర్ ఇచ్చారు. బ్రష్లెస్ అయితే బాగుండేది, బట్ ప్రైస్ రేంజ్లో అట్లీస్ట్ మనకి నేనేమంటా అంటే ఆప్షన్ ఇచ్చినా బాగుండేది. సో ఇట్ విల్ బి ఫైన్, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు బ్రష్లెస్. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ స్టీరింగ్ అయితే కొంచెం తిరుగుతుందని చెప్పా కదా, సో టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉంది కదా. దీనివల్ల ఏమైందంటే ఆన్ రోడ్లో ఉన్నప్పుడు మన డిఫరెన్షియల్ లాక్ ఆన్ చేయనప్పుడు కూడా ఎక్కువ తిరుగుతుంది. సో దీనివల్ల ఆన్ రోడ్లో ఉన్నప్పుడు టర్నింగ్ రేడియస్ ఎక్కువ ఉండడం వల్ల కార్ దొల్లే అవకాశాలు ఉంటుంది ఆన్ రోడ్లో. ఇది ఆఫ్ రోడ్లో ఉన్నప్పుడు అలా ఏమి ఉండదు. బట్ మోస్ట్లీ దీన్ని ఆన్ రోడ్లో వాడను, మోస్ట్లీ ఆఫ్ రోడింగ్కి వెళ్ళిపోతాను నేను. సో నాకైతే ఏం ప్రాబ్లం లేదు పర్సనల్లీ. ట్రస్ట్ మీ గైస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంతే. డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డెఫినెట్గా ఇలాంటి నెక్స్ట్ లెవెల్ ఆర్సీస్ వస్తానే ఉంటే దీన్ని ఎలా బుల్ చేయాలో చూపిస్తాను. తెలుగులో ఆర్సీ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ గోయింగ్ టు పార్ట్ ఆఫ్ దాట్. ఓకే, బై బై, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇఫ్ పాసిబుల్ మీ రూమ్మేట్స్ ఎవరైనా ఉంటే, మీ ఊర్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇద్దరు కలిసి వేసుకొని తెచ్చుకున్న అన్న కాసు అన్న వాళ్ళకి షేర్ చేయండి డెఫినెట్గా. ఓకే, సీ యూ. ఫాలో మీ ఆన్ Instagram, Facebook, everywhere. I'm there. Just go check out for the reels and all. Chalo, bye bye.